విలియం కేరీ గారు కొన్ని రాత్రులు నిద్రపోలేదంటే మీరు నమ్ముతారా? పగలు నిద్రలేక, రాత్రి నిద్రలేక ఈ బైబిల్ గ్రంథాన్ని తర్జుమా చేసి, ఒక్క భాష కాదండి, ఒక్క భాష కాదు, భారతదేశంలో ఉన్న 42 భాషలు నేర్చుకున్నాడు నా ప్రభు కోసం. ఆమేన్, హల్లెలూయా. మనం మన స్వార్థం కోసం, మన అభివృద్ధి కోసం, మన యొక్క మరి ఉద్యోగాల్లో ఏదో స్థాయి సంపాదించడం కోసం కోర్సులు నేర్చుకుంటాం. కానీ విలియం కేరీ దేవుని పని కోసం తెలుగు, బెంగాలీ, మలయాళం, మరాఠీ, ఒరియా, అన్ని భాషలు, భారతదేశ భాషలన్నీ, హిందీ, సంస్కృతం, వీటన్నిటిని నేర్చుకొని బైబిల్ని తర్జుమా చేసి పెట్టుకున్నాడు. ప్రింటింగ్ ఆయన రెడీ చేస్తున్నాడు, వాళ్ళతో వీళ్ళతో మాట్లాడుతున్నాడు. ఆ రేటు మాట్లాడుకొని ఇంకా మరికొన్ని రోజుల్లో ప్రింట్ చేసుకోవాలి. ఈ లోపల మత ఛాందసవాదులు దానికి నిప్పంటించారు. కాలి బూడిదైపోయింది. సంవత్సరాలుగా పడిన శ్రమంతా ఒక్క గంటలో బుగ్గి బూడిదైపోతే నాకు తెలిసి మనలాంటోళ్ళం అయితే దేవుని ఎంత ప్రశ్నిస్తావు? ఏంటి అసలు నువ్వు ఉన్నావా? నీ పనే కదా నేను చేస్తుంటే, నాకింత శోధన, నాకింత నష్టమా, నా జీవితం అంతా దారిపోసానే. చిన్న పిల్లలు చచ్చిపోతే ఆయన సమాధి దగ్గర వాళ్ళ పిల్లల డెడ్ బాడీ, ఆ యొక్క టూమ్స్ కూడా ఉన్నాయి, చిన్న చిన్న డెడ్ బాడీస్తో ఆయనే తవ్వుకుని ఆయనే పూడ్చుకున్నాడంట. తన బిడ్డల డెడ్ బాడీలు ఆయనే పూడ్చుకున్నాడు. ఎవరు లేరు ఆయనకి. నమ్ముతున్నారా? ఏం జరిగిందో చెప్పాలా? ఆ రోజు తన భార్య మరణించిన, తన పిల్లలు మరణించిన, తాను తర్జుమా చేసి పెట్టుకున్న ఆ పత్రాలన్నీ కూడా కాలి బూడిదైపోయిన, చిరునవ్వు తప్ప ఇంకా విలియం కేరీ గారి ముఖంలో ఏమీ లేదు. అదే మనం అయితే పెట్టే బేడ సర్దుకొని పదండ్రా, ఇంకెందుకు, ఇంకా మన దేశం వెళ్ళిపోదాం, చేసిన జాలే, ఈ మాత్రం జాలే అనుకుంటామేమో. మళ్ళా హీ స్టార్టెడ్ అగైన్. మరలా స్టార్ట్ చేశాడు. మళ్ళా రాత్రి మగళ్ళు అహర్నిశలు ప్రయాస పడగా, ఇదిగో ఈరోజు మీరు పట్టుకున్నారు కదా ఈ బైబిల్, ఈరోజు ఈ బైబిల్ మీ చేతుల్లోకి రావడానికి ఆ రోజు విలియం కేరీ గారు చేసిన 2వ ప్రయత్నమే. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామమున మహిమపరచండి. ఆ రోజు తనను ధైర్యపరిచింది ఏంటో తెలుసా? నన్ను బలపరచు వాని యందు నేను సమస్తము చెయ్యగలను.